ఈరోజు మంగళవారం 31వ తారీఖు 3వ నెల 2026. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ వందనములు. పురుషులకు స్త్రీలకు అందరికీ వందనములు. కడుపు కోసమని బతకడం కోసమని భార్యలను ఇళ్ళ దగ్గర వదిలేసి మీరు దూరంపై బతకడం అనేది, భార్యాభర్తలు దూరం బతకడం అనేది బైబిల్ సిద్ధాంతం ప్రకారం కరెక్ట్ కాదు. భార్యాభర్తలు దగ్గర ఉండాలి, దూరం ఉండకూడదు. దూరం ఉంటే అనేక మార్గాలు చెడిపోయే అవకాశం ఉంది అని బైబిల్ బోధిస్తుంది. కేవలం పొద్దుమూకులు పనిచేయడం, రాత్రి వస్తే నైంటి కొట్టడం, కడుపు నిండా భోంచేయడం, ఇక్కడ ఫ్యామిలీలను వదిలేసి, ఇక్కడ పిల్లలను భార్యలను వదిలేసి దూరంపై ఆ విధంగా బతకడం కరెక్ట్ కాదు. పిల్లలు ఆ విధంగా బతుకుంటే ఇంట్లో తల్లిదండ్రులుగా దీనిపైన స్పందించకపోవడం అంటే వారికైన అవగాహన లేక, అన్ని దానిమైన అవగాహన ఉంటుంది. మందిని ముంచే ఆలోచనలో అన్ని దానిమైన అవగాహన ఉంటుంది. ఒక మంచి చెడు ఏమి, మంచి ఏంది చెడు ఏంది అనే దానిపైన స్పందించకపోవడం వల్ల, ఆలోచించకపోవడం వల్ల మాత్రమే దీన్ని గమనించలేకపోతున్నారు. లేదంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు అవసరం. ఇద్దరిని దేవుడు ఒక పెళ్లి రూపకంగా ఏకం చేసినాడు. వాళ్ళను భార్యను పిల్లలను వదిలేసి ఎక్కడ పోయి బండల పని అని, ఆ పని అని, పెయింట్ అని, అదని ఏదో రకరకాల వర్క్ అని భార్యలను వదిలేసిపోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ భార్యలను వదిలేసి అక్కడ వర్క్ చేసే కాడ అమ్మాయిలను ఉంచుకొని అక్కడ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొందరు భర్తలు లేకపోవడం వల్ల స్త్రీలు అక్రమ సంబంధానికి పాల్పడుతున్నారు. అక్కడ నీ ఎంజాయ్ నువ్వు చూసుకుంటున్నావు, ఇక్కడ నీ ఎంజాయ్ నువ్వు చూసుకుంటున్నావు, కానీ మధ్యన దేవుడు బాధపడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. బైబిల్ బోధిస్తుంది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభును దేవుడు 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 అని ఏదో గణపరుస్తూ అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు ఏం చెప్పాడంటే, నన్ను దేవుడు పంపాడు, ఈ జనులు నమ్మిరి అని సంతోషపడుతున్నాడు యేసుప్రభు. నేను దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నిత్యజీవమని యేసుప్రభు చెప్తున్నాడు. చనిపోయి 3వ దినం తిరిగి దేవుడు లేపిన తర్వాత నేను తండ్రి యొద్దకు పోతున్నానని యేసుప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు దేవుడు అంటున్నారో మీ జీవితాలు మారడం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఎవడైనా మారు మనసు పొందాలంటే క్రీస్తు మాటలకెన్నాడు. క్రీస్తు మాటలేంది? ఆయనను దేవుడు పంపాను, ఆయన మన పాపాల కోసం శిలువలో మరణించాను, ఆయనను దేవుడు లేపాను. ఆ విధంగా ఒక మాట ఉంది బైబిల్లో. రోమా 10:9 యేసు ప్రభు అని నీ నోట ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షింపబడతావు. ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభు. రక్షింపబడం అంటే ఈ శరీరం కాదు, ఈ ఆత్మ. ఇది పరిస్థితి. ఈ విధంగా తెలియక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు ఏకమై ఉండాలి, కలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు మర్చిపోకండి, తెలుసుకోండి. అనేక ఫ్యామిలీలు నాశనం అయిపోయినాయి, చాలా నాశనం. హైదరాబాద్లో రూములు తీసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని బతుకుతున్నారు. ఆ ఊరికి పనికి వచ్చిన వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మొత్తం నాశనం అయిపోయినారు. ఏమి? కేవలం డబ్బు కోసమే కదా. నిన్న ఒక అన్న భోంచేస్తూ టైం అయింది, భోంచేద్దాం రండి, బతికేదే కడుపు కోసము అనే. ఎవని కడుపు వానికి దేవుడు అనింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. తెలియదు వాళ్ళకు, తెలుసుకోవాలా. కడుపు కోసం కాదు బతికేది, మనం దేవుని కోసం బతకాలి. ఆ దేవుడు బతికిస్తున్నాడు మనం. ఓకేనా? అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ 9305563539. అందరికీ వందనం. దీంట్లో ఏమన్నా పొరపాటు ఉన్నాయా, లేదంటే ఏదన్నా కరెక్టా, మీరు కామెంట్ రూపంలో పెట్టాల్సిందే కోరుతున్నాను. కామెంట్ ఒకడు పెట్టడు, ఉపయోగం ఏముంది? అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ 9305563539.